ప్రియ సహోదరి సహోదరులారా, నేటి ఉన్న దినాల్లో మనం చూసినట్లయితే పరిశుద్ధ లేఖనం ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడండి. మనము ఎంత జాగ్రత్తగా ఉండాలో, మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మన శరీరాన్ని రక్షించుకోగలము, మనము దేవుని వైపు ఉండగలము అని పరిశుద్ధ లేఖనం ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. 2 కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనమును మనం చూసినట్లయితే, మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారని, ఆ ఆలయంలో నేను నివసిస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాం, ఆయన మనలో సంచరింతును నివసింతునని చక్కగా దేవుడు మాట్లాడడం జరిగింది. నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురని దేవుడు మాట్లాడడం జరుగుతున్నాడు. నేను వారికి తండ్రినై ఉందును, వారు నా కుమారులు కుమార్తెలై ఉందురని పరిశుద్ధ లేఖనం ద్వారా మాట్లాడుచున్నాడు దేవుడు. నిజంగానే అండి, ఆయన మనకి తండ్రి ఉన్నారు, మనం ఆయన యొక్క పిల్లలమై ఉన్నాము. పెద్దవారైనా చిన్నవారైనా ప్రతి ఒక్కరు కూడా ఆయన పిల్లలమై ఉన్నాం. ఈ సహోదరి సహోదరులారా, దేవుడు మాట్లాడుచున్నాడు ఈ దినాన, మీరు అపవిత్రని ముట్టుకోకండి, అపవిత్ర వైపు నడవకండి అని. పరిశుద్ధంగా ఉండండి, మీ శరీరాలను పరిశుద్ధంగా ఉంచుకోండి, మీ హృదయాలను పరిశుద్ధంగా ఉంచుకోండి, మీ హృదయంలోని చీకటిని పాపమును ఉంచుకోకండి అని పరిశుద్ధ లేఖనం ద్వారా మాట్లాడుచుంటే, ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా ఉండకుండా చీకటి వైపు నడవడము, అపవిత్ర వైపు నడవడం చేస్తున్నారు. ఈ సహోదరి సహోదరులారా, నేటి ఉన్న దినాల్లో దేవుడు 2వ రాకడ సమీపముగా ఉంది. ఆ సమీపంలోనే దేవుడు వస్తే నీవు దేవుని యొద్దకు వెళ్ళగలవా? నీ హృదయంలోనే చీకటి ఉంచుకుంటే నువ్వు వెళ్ళగలవా? నీ హృదయం పరిశుద్ధంగా లేకుండా అపవిత్రంగా ఉంటే నువ్వు వెళ్ళగలవా? వెళ్ళలేవు.